ఎందుకు పార్వతి ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? అడిగితే సమాధానం చెప్పు. అక్క అక్క సార్, మా అక్క మెల్ల తాయ తీసుకొని బుట్టు పెట్టుకుంటుంది, చూసారా? చూడలేదు. అక్క అమ్మా అమ్మా, నిన్నగాని మొన్నగాని ఆకుపచ్చ కలర్ లంగా ఓని వేసుకున్న అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? ఆకుపచ్చ లంగా ఓనినా? అవును బాబు, నిన్న మొన్న నా పక్కనే కూర్చొని అడుక్కుంది. నేనే. చెప్పండి, ఇప్పుడు ఎక్కడుందమ్మా? నేనే బాబు, పాపం తోసేశాను. అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది బాబు. అమ్మా, ఎటువైపు వెళ్ళిందో చెప్పగలుగుతారా? ఇటువైపే వెళ్ళింది బాబు. అమ్మా అమ్మా, తల్లి రూపాయి దానం చేయండి తల్లి. అమ్మా. రే గని, నువ్వు ఇటు పోయి చూడు, నేను ఇటు పోయి చూస్తా. అలాగే అయ్యా. అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ధర్మం అంటే ఫ్రీనే కదా? ఫ్రీ అంటే పాప ఫీల్ అవుతుందేమోరా. ఎంత కావాలో చెప్పు. మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. మా వెంటొస్తే కావాల్సినంత డబ్బిస్తాం. రావే, రా, వదలు. రా, రా, రావే, వదలు. రా, రా, రా. రావే, వదలు. రా, వదలు. రా. దేవాకి గతం ఎలా గుర్తుకొస్తుంది? రాకూడదు, ఇంపాసిబుల్. మతి మరుపు అలాగే ఉండాలని దేవా టాబ్లెట్స్ వాడేలా చేసినా అసలు గతం ఎలా గుర్తుకొస్తుంది? దేవా ఆరోగ్యం కోలుకోవాలని ఎవరు పూజ చేసినా, వ్రతం తలపెట్టినా దాన్ని భగ్నం చేస్తూనే ఉన్నాను. అయినా దేవాకి గతం కొద్ది కొద్దిగా ఎలా గుర్తుకొస్తుంది? అలా రాకూడదే. ఏయ్ నీలాంబరి, ఎందుకట్టా సూత్తావు? తాగనికి కాఫీ కావాలా, నీళ్లు కావాలా? నీ రక్తం కావాలే, తాగేస్తాను. ఇస్తావా? అరవ్వకు. గట్టమనేని అఖిలాండేశ్వరి గారి కాబోయే పెద్ద కోడలికి పిచ్చి పట్టిందనుకుంటారు. వెటకారంగా మాట్లాడితే గొంతు నులిమేస్తాను. ఏం చేయాలో నీకే మింగుడు పడట్లేదు. నా గొంతు నులిమేస్తానని కోతులు కోస్తావటే నీలంబరి.
నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా దేవుణ్ణి నేనే కాపాడుకుంటాను. నీలాంటి దుర్మార్గుల ఆట పట్టించనీకి అవసరమైతే ఆ పైనున్న దేవుడే దిగొస్తాడు. ఏంటి నీకంత నమ్మకం? ఎక్కడి నుంచి వచ్చింది అసలు నీకిది? నా దేవుడు గొలుసు పట్టుకుని పి అనే అక్షరాన్ని సూయిత్తూ నువ్వే నా మనసులో ఉన్నది పార్వతి అని ఒకే ఒక్క మాట చెప్తే చాలు నా ప్రేమ గెలవడానికి. కానీ నేను నిజం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? చెప్పినా నీలాంటి వాళ్ళు అడ్డుపుల్లలు పెడతారు. నా దేవుడే నోరు తెలిసి గతం గుర్తుకొచ్చిందని నా ప్రాణం పార్వతి అని చెప్పేదాకా ఆగుతాను. ఆ రోజు వస్తాది. అదే రోజు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. అది జరగదు. అది నీ కల. జరిగేదేంటో నేను చెప్తాను విను. పెళ్లి కార్డుల మీద నాది దేవాది పేర్లు ఫోటోలు పడతాయి. ఆ తర్వాత మా ఇద్దరికి ముడి పడుతుంది. ఆ ముడి వేసే లోపే నీ చావు జరుగుతుంది. జరగబోయేది అదే. నేను జరిపించబోయేది అదే. పగటి కలలు కనే పిచ్చిదానివి నువ్వు. నిన్ను ఈ ఇంటి కుర్చీలోనే కూర్చోబెట్టను. అట్టాంటిది పెళ్లి పీటల మీద ఎట్టా కూర్చోబెడతాననుకున్నావే? నువ్వు నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? చచ్చిపోయిందని నువ్వు నమ్మించిన నాగపడగల చంద్రముఖి మీద ఒట్టేసి చెప్తున్నా. నువ్వు చెప్పిన మాటే నిజం చేస్తాను. చంద్రముఖి మాత్రమే కాదు, నీలాంబరి కూడా చచ్చిపోనాదని అనుకునేలా చేస్తాను. అది చూస్తాను. ముందు నా పెళ్లి జరుగుతుందో నీ చావు జరుగుతుందో తేల్చుకుందాం. ఇద్దరిలో ఒక్కరే మిగలాలి. వాళ్లే ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి మహారాణి అవ్వాలి. నాకు మహారాణి అవ్వాలన్న కోరిక కానీ ఆలోచన కానీ లేదు. ఈ ఊపి రాకేదాకా ఈ ఇంటికి పని మంచిగా నా దేవుడికి సేవకురాలుగానే ఉండాలా. ఉంటాను కూడా. కానీ నిన్ను మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వను. పార్వతి! 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 నాకు గతం గుర్తుకు రాదు నీలాంబరి. భవిష్యత్ ఏంటో తెలీదు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. అందుకే నాకు నేనుగా దూరం అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. దేవా! వద్దు దేవా, ప్లీజ్ నో! దేవా, ప్లీజ్ నో! స్టాప్ ఇట్! దేవా! దగ్గర రావద్దు. ముట్టుకోవద్దు నన్ను. ప్లీజ్ దేవా, నా మాట వద్దు వినండి నీలాంబరి. దేవా. ప్లీజ్ దేవా. నీలాంబరి వద్దు.